కాణిపాకం వినాయకుడి ముందు నిజం నిలబడుతుందని, తప్పు చేసిన వారు ఇక్కడ ప్రయాణం చేయడానికి భయపడతారని ప్రసిద్ధి. అద్భుతాలకు, ఆధ్యాత్మిక అపూర్వాలకు ఆలవాలమైన కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మరో మంచి సౌకర్యం భక్తులకు అందబోతోంది. ఒక రకంగా ఇది ఈ ప్రాంత వాసులకు ఒక సంచలనం అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో బహుదా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ స్వయంభూ వరసిద్ధి వినాయక ఆలయం 11వ శతాబ్దంలో చోళ రాజులచే నిర్మించబడింది. ఇక్కడ వినాయకుడి విగ్రహం కాలంతో పాటు పెరుగుతుందని, నీటి బావిలో స్వయంభూగా వెలిసిందని నమ్ముతారు. సత్య ప్రమాణాలకు, కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ క్షేత్రం పేరొందింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రసాద్ పథకం పరిధిలోకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం ఆలయాన్ని చేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆయన మాజీ ఎంపీ గల్లా జయదేవ్తో కలిసి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, కార్యనిర్వహణ అధికారి, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి స్వామివారి వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది. మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే, ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. రాష్ట్రం ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంపై ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తాను మనసారా కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంతో గొప్పదైన ఈ ఆలయ చరిత్రలోకి ఒకసారి వెడితే మూగ, చెవిటి, అందులైన ముగ్గురు అన్నదమ్ములు బావి తవ్వుతుండగా వినాయకుడి విగ్రహం లభించిందని, రక్తంతో బావి నిండిపోగా వారి శారీరక లోపాలు తొలగిపోయాయని ప్రతీతి.